అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 32వ భాగం. రచయిత బుజ్జి గారు. విక్రమ్ శృతికకి ఐ లవ్ యూ చెప్పి హత్తుకునే టైంకి అక్కడికి రౌడీ ఎదవలు చేరిపోతారు. వాళ్ళ మాటలు విన్న శృతిక ఇలా రా ముందుకు తీసుకువెళ్తూ ఉండగా వాళ్ళ మీద లైట్ పడడంతో అరే అక్కడ ఉన్నార్రా అన్న మాటలు వినిపించగానే శృతి రా విక్రమ్ అంటూ ఉంటే ఎంతసేపు ఇలా పారిపోతాం? వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని అంటూ ముందుకు వెళ్తూ ఉంటే ప్లీజ్ వద్దంటుంది. కానీ వింటాడా? వినకుండా ఏమీ కాదని వెళ్తాడు. ఉన్న 20 మందిలో 10 మంది అంతు చూస్తాడు. కానీ వెనకాల నుంచి వచ్చే ప్రమాదం ఆపలేడు కదా! ఒకడు వచ్చి కత్తితో పొడుస్తాడు. విక్రమ్ అని గట్టిగా పిలుస్తూ ఏడుస్తూ దగ్గరికి వస్తుంది శృతి. అందరి మీద అక్కడ ఉన్న మట్టి తీసి కళ్ళల్లో విసిరి విక్రమ్ అనుకుంటూ వెళ్ళి కింద పడి ఉన్న విక్రమ్‌ని పట్టుకొని మళ్ళీ చీకట్లో కలిసి రోడ్ కనిపించే దారి వైపు నడుస్తూ ఉంది. విక్కీకి బ్లడ్ పోతూ ఉంది. ఏడుస్తూ నీకేం కాదు విక్రమ్ అని మెల్లగా విక్కీని తీసుకొని రోడ్ మీదకు చేరుతుంది. దేవుడా! ఏదైనా వెహికల్ రావాలని కోరుకుంటూ ఉండగా అప్పుడే నిధి దగ్గర నుంచి వైజాగ్ వెళ్ళడానికి వస్తున్న అభి కార్ కనిపించడంతో కారు ఆపి ఎక్కేస్తుంది తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. కానీ విధి వాళ్ళ ప్రేమపై పగబట్టి రావణ్ కోసం వేసిన వలలో ఈ ప్రేమికులు కూడా పడి వాళ్ళ ప్రేమని చావు కూడా విడదీయదని ఇద్దరు చేతులు పట్టుకొని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ప్రాణాలు విడిచారు. ఎన్నో కలలు కన్న ఇద్దరు అసలు ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా ప్రాణం కాపాడుకోవడానికి కారులో ఎక్కి ప్రాణాలే కోల్పోయారు. శృతిక వాళ్ళ నాన్న కోపంగా నా కూతురు నాకు దూరంగా తీసుకువెళ్ళినవాడు ఎక్కడున్నా వదలకండి, నా కూతురు నాకు కావాలని అంటే అందరూ ఇద్దరి కోసం వెతుకుతారు. వాళ్ళు ఎక్కడా కనిపించరు. 3 రోజుల తర్వాత శృతి డెడ్ బాడీ హాస్పిటల్‌లో ఉందని చెప్పడంతో ఆ తల్లి ఆ మాట విని అక్కడే పడిపోతుంది. అలా పడిపోయిన ఆమె మాట ఆమె గొంతు కూడా మూగబోతుంది. తనలో ప్రాణం మాత్రమే ఉంది. కూతురు తనకి దూరమైన బాధ కంటే విక్రమ్ వల్లే తన కూతురు చనిపోయిందని విక్రమ్ రూపం ఉన్న అభి మీద పగ పెంచుకుంటాడు. అలా శృతి, విక్కీ ప్రేమ కథ ముగిసింది. ఎన్నో కలలతో జీవితాన్ని ఊహించుకున్న ప్రేమికులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి కారణమైన ధీరాజ్ గాడి గురించి ఎవరికీ తెలియదు. అభి వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత నిజాలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నారు. ఇంకో విషయం అమిత్ గారు తెలుసుకున్నారు ఆ రవి గాడి గురించి. రవి గాడు ఒక మిడిల్ క్లాస్ క్లవర్ స్టూడెంట్. వాడికి ఒక రాజులా బ్రతకాలని కోరిక. చదువుకొని ఒక కంపెనీలో జాబ్ చేసేవాడు. ఆ కంపెనీకి ఇండియాలోనే కాదు అన్ని చోట్ల వాళ్ళ బ్రాంచెస్ ఉండేవి. అలా వాడు జాబ్ చేస్తూ పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే వాడికి పాప పుట్టి ఉంటుంది. వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఉండేది. చెల్లి అంటే వాడికి ప్రాణం. వాడికి ఒక అమ్మాయి పుట్టకముందే వాళ్ళ చెల్లికి ఒక కొడుకు పుట్టాడు. చెల్లిని బావని ఇంట్లోనే పెట్టుకొని చెల్లిని ప్రేమగా చూసుకునేవాడు. అలా వాడి జాబ్‌లో ప్రమోషన్స్‌తో పాటు మంచి పొజిషన్‌లోకి వెళ్ళాడు. పాప, మేనల్లుడు ఇద్దరూ కలిసి పెరుగుతూ ఉన్నారు. బాబు తర్వాత వాళ్ళ చెల్లికి ఒక పాప కూడా పుట్టింది. అలా అందరూ హ్యాపీగా ఉన్న టైంలో వాళ్ళ చెల్లి భర్త యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోతారు. వాళ్ళ చెల్లి పిల్లల్ని కూడా తన కూతురుతో పాటు చూసుకుంటూ ఉంటాడు. రవిగాడు మంచివాడిలా నటిస్తూ ఇండియా వచ్చిన రాధిక వాళ్ళ నాన్నకి దగ్గరవుతాడు. అప్పుడు ధీరాజ్ రవిగాడి భార్య కడుపులో ఉన్నాడు. 5వ నెల గర్భిణి తను. తన దగ్గర ఒక మెయిడ్‌ని పెట్టి రాధిక నాన్నగారితో లండన్ వెళ్తాడు. అక్కడ రాధికని వాళ్ళ ఆస్తిని ఇంకా అంత డబ్బును చూసి ఆ ఆస్తికి మొత్తం అతడే హోల్డర్ అవ్వాలని రాధిక వాళ్ళ నాన్నతో క్లోజ్‌గా ఉంటాడు. అదే టైంలో అభి వాళ్ళ నాన్న మధు గారు బిజినెస్ పని మీద రాధిక వాళ్ళ కంపెనీకి రావడం, మధు గారితో రాధిక పరిచయం అనుకోకుండా ఇద్దరు దగ్గరవ్వడం. అలా దగ్గరైన ఇద్దరిలో ప్రేమ పుట్టడం, పెళ్లి అయ్యిందనే విషయం తెలిసినా ఇద్దరూ ఆ టైంలో తప్పు చేస్తున్నాం అనుకునేలా లేరు. ఇద్దరూ డ్రింక్‌లో ఉండడం వల్ల ఆ రాత్రి వాళ్ళ వయసు, వాళ్ళ కోరికలు నియంత్రించుకోలేక ఆ హద్దు దాటి ఇద్దరూ ఒకరిగా మారారు. ఆ రోజు జరిగిన తప్పుకే మధు గారు రాధిక మెడలో 3 ముళ్ళు వేసి తన భార్యగా చేసుకున్నారు. అక్కడ ఉన్న నెల రోజులు తనతో ఉండడం ఇద్దరిని అలా చూసి రవిగాడు ఇద్దరిలో చిచ్చు పెట్టాలని ఇద్దరి మధ్య అడ్డుగా ఉంటూ రాధిక వాళ్ళ నాన్నకి ఉన్నవి లేనివి చెప్పి మధు గారి మీద కోపం వచ్చేలా చేసి రాధికతో ప్రామిస్ చేయించుకుంటారు. నీకు నేను కావాలనుకుంటే నువ్వు ఇప్పటి నుంచి మధుని కలవకూడదని. మధుకి, రాధికి ఈ విషయంలో చాలా గొడవే జరుగుతుంది. రాధి గారు వాళ్ళ నాన్న కోసం మధు గారితో ఉన్న బంధాన్ని దూరం చేసుకుంటారు. రాధి గారికి తెలీదు మధు గారిని దూరం చేసుకుంది. కానీ తన ప్రతిరూపాలు రెండూ తన పొట్టలో ప్రాణం పోసుకుంటున్నాయని. మధు గారు బాధతో ఇండియా వస్తారు. ఇండియా రాగానే గాయత్రి గారు ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ చెప్పడం మధు గారు ఇంకా ఆనందంలో ఉండిపోతారు. రాధిక గారు మాత్రం మధు గారి ఆలోచనలతో రోజులు గడుపుతూ ఉంటారు. తనకి నీరసంగా ఉంటే చెక్ చేయించుకుంటుంది. ప్రెగ్నెంట్ అని తెలియడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మధు గారిని తనకి పుట్టే బేబీలో చూసుకోవచ్చని ఆ విషయం రాధిక గారు వాళ్ళ నాన్నతో చెప్తే అబార్ట్ చేసుకోమంటారు. రాధిక ప్రాణాలు తీసుకుంటా కానీ ఆ పనైతే చెయ్యను అని చెప్తే వాళ్ళ నాన్న నువ్వు ఆ రవిని పెళ్లి చేసుకుంటే ఆ బేబీకి ఫాదర్, మదర్ మీరవుతారు. ఇప్పుడు ఫాదర్ లేకుండా బేబీ అంటే అందరూ తప్పుగా అనుకుంటారని అంటే ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న కోసం రవితో ఉంటుంది అంతే. రవితో ఒక ఫ్రెండ్‌లా మాత్రమే ఉంటుంది. తనని ముట్టుకోనివ్వదు. వాళ్ళ మధ్య ఏ బంధం కూడా లేదు. సమాజానికి భార్యాభర్తలుగా కనిపిస్తారంతే. అలా రోజులు గడుస్తున్నాయి. రాధిక గారికి 6థ్ మంత్ వస్తుంది.
ఇండియాలో బిజినెస్ పని మీద కొన్ని రోజులకి వెళ్తానని రవి అడిగితే, రాధిక వాళ్ళ నాన్న అక్కడ మన బిజినెస్ చూసుకుంటూ అక్కడే కొన్ని రోజులు ఉండండి. రాధిక డెలివరీ కూడా అక్కడే చేస్తే బావుంటుందని రాధికని రవితో పాటు పంపిస్తారు. ఇష్టం లేకపోయినా రాధికని తీసుకొని ఇండియా వస్తాడు. వాళ్ళకక్కడ అన్ని సౌకర్యాలున్న పెద్ద భవనం ఉంటుంది. రాధికతో ఆ ఇంటికొచ్చి రాధికని రెస్ట్ తీసుకోమని తన భార్య దగ్గరికి వెళ్తాడు. ఆ భార్యకి పుట్టిన కొడుకే ధీరాజ్‌ని కళ్ళారా చూసుకొని భార్యతో నైట్ వరకు ఉండి ఎప్పటికో వస్తాడు. రాధిక మాత్రం అవేం పట్టించుకోదు. మెడిసిన్ వేసుకొని హ్యాపీగా పడుకుంటుంది. రవిగాడు ఒక్కరోజు కూడా దగ్గరికి రానివ్వదు. ఎప్పుడూ డోర్ వేసుకుంటుందని అనుకోని వాడి రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. రవిగాడు ఎంత ట్రై చేసినా రాధి గారిని ముట్టుకునే ఛాన్స్ కూడా రాధిక గారు ఇవ్వలేదు. రాధి గారు ఒక్కటే ఆలోచించారు. మధు గారి భార్యకి అన్యాయం జరగకుండా ఉండాలని. అందుకే తన ప్రేమని తనే వదులుకొని ప్రతిక్షణం మధు గారి ఊహల్లో తనకి భార్యగా ఉండిపోయారు రాధిక గారు. అలా డెలివరీ టైం దగ్గర పడటంతో రవి గారితో పాటు చెకప్ చేయించుకోవడానికి రాధిక గారు వెళ్లారు. ఆ టైంలో గాయత్రి గారికి సీరియస్ అవ్వడంతో హాస్పిటల్‌కి తీసుకొనొస్తారు. బయట రవి పక్కన కూర్చున్న రాధికని చూసి అలా ఉండిపోతారు. బామ్మగారు, మధు, గాయత్రి అంటే గాయత్రి గారిని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలని అంటే మధు గారు ఓకే అని గాయత్రి గారి ఆపరేషన్‌కి సైన్ చేస్తూ ఉండగా రూమ్‌లోకి రాధి గారు వెళ్తారు. మధు అని ప్రేమగా పిలిస్తే రాధి వైపు అసహ్యంగా చూస్తూ ఉంటే, ఏమైంది మీ భార్యకి అంటే నీలాంటి దానికి నా భార్య గురించి తెలుసుకునే అవసరం లేదని ర్యాష్‌గా మాట్లాడుతూ ఉంటే, ఎందుకు మధు నాతో అలా మాట్లాడుతున్నావు అంటే, ఛీ! నీలాంటి ఆడదానితో ఇంకా ఎలా మాట్లాడాలని అంటే, నేనేం చేశాను మధు అంటుంది ఏడుస్తూ. అర్థమవుతూనే ఉంది. నాతో తొందరపడి విడిపోయావనుకున్నా కానీ, నీ పక్కనే ఉన్నవాడిని పెళ్లి చేసుకొని ఇలా అని అంటూ ఉంటే చెంపకు వేసి కొడుతుంది. ఏం మాట్లాడుతున్నావు మధు? నేను తొందరపడ్డా నీ విషయంలో. అది నీ మీద ప్రేమతో నీకు దూరం అవ్వడం నాకిష్టమా? ఏదైనా నన్ను నువ్వు అర్థం చేసుకుంది. నా కడుపులో నీ ప్రతిరూపాలున్నాయి మధు అని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల అలాగే కింద పడిపోతూ ఉంటే మధు పట్టుకుంటాడు. రవిగాడికి మళ్ళీ వీడు దీనికి కనిపించాలా అని అనుకుంటూ డాక్టర్ అని పిలుస్తాడు. డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేయాలని తనకి డెలివరీ అయ్యేలా ఉంది అంటే రవిగాడు ఇంకా టైం ఉంది కదా అంటాడు. డాక్టర్ నువ్వా ఆవిడనా అని మధు గారు రాధి గారిని ఎత్తుకొని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకొని వెళ్తాడు. రవిగాడికి ఇది మొత్తం చూస్తూ ఉంటే మళ్ళీ వీడు దీని లైఫ్‌లోకి వచ్చేలాగా ఉన్నాడని అనుకుంటూ ఏదో ఒకటి చేయాలని అనుకుంటూ బయటికి వెళ్తాడు. రాధి గారు స్పృహలోకొస్తారు. మధు గారు రాధి గారి చెయ్యి పట్టుకొని సారీ అంటాడు. మధు అని ఏడుస్తుంది. నా కడుపులో ఉన్నది మన బిడ్డలు మధు. నీకిచ్చిన నా మనసు, నా శరీరం వేరే వాళ్ళకి ఎలా ఇస్తాననుకున్నావు? నా ప్రతి శ్వాసలో నువ్వే ఉన్నావు. నీ ప్రతిరూపంగా నా కడుపులో ఉన్న బిడ్డలను చూస్తూ కాలం గడపాలనుకున్నా కానీ, మా నాన్న కోసం ఆ రవిని పెళ్లి చేసుకున్నా. అంతేకానీ అతన్ని నా భర్తగా నేనెప్పుడూ అనుకోలేదు. మధు, నా భర్తగా నా మనసులో నువ్వే ఉన్నావు అని ఏడుస్తే డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడంతో స్పృహ కోల్పోతుంది. డాక్టర్ ఆపరేషన్ చేస్తారు. మధు గారు బయట ఉంటే కంగ్రాట్స్ సార్ రాధిక గారికి 2 అబ్బాయిలు పుట్టారు అంటే ఆనందంగా ఉంటుంది. చూడొచ్చా అంటాడు. ఇంకా ఆపరేషన్ జరుగుతోంది సార్ అని అంటే సరే అని 2 కొడుకులు పుట్టారా నాకు అని ఆనందంగా ఉన్న మధు గారికి కాలొస్తుంది. కాల్‌లో విషయం విని వస్తున్న కన్నీళ్లను ఆపుకొని ఇది కరెక్టో కాదో అని అయినా పర్లేదు చెయ్యాలని డాక్టర్‌కి విషయం చెప్తాడు. డాక్టర్ ఇది తప్పు సార్ అంటే వాళ్ళు నా పిల్లలు మీరు చెయ్యాలి. నా భార్య బిడ్డ కోసం ఎంతో ఎదురుచూసింది. ఇప్పుడు కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోయిందంటే తట్టుకోలేదు. ప్లీజ్ డాక్టర్ అని ఏడుస్తూ ప్రాధేయపడతారు మధు గారు. మధు గారు అలా బాధపడడం చూసి తల్లి స్పర్శ కూడా తాకకుండానే ఒక బిడ్డని కష్టంగా ఉన్నా, తప్పు అని తెలిసినా ఒక తల్లి ప్రాణం కాపాడడానికి ఒకరి వేళ్ళని ఒకరు పట్టుకొని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉన్న పసికందులని విడదీస్తారు మధు గారు. ఆ బేబీని తీసుకొని వెళ్ళి గాయత్రి గారి పక్కన పడుకోబెట్టి చనిపోయిన పసికందుని గుండెలకు హత్తుకొని ఒకరికి కాల్ చేసి ఆ పసి మృతదేహాన్ని మట్టిలో కలపమని చెప్తారు. రవిగాడు రాధిక దగ్గరికి వస్తాడు. డాక్టర్ అవుతూ ఉంటే కూడా లోపలికి వస్తాడు. 2 ఊయలు ఉంటాయి. ఒక బిడ్డ మాత్రమే ఉంటుంది. ఇంకో బిడ్డ ఎక్కడ అని అంటూ ఉంటే భయంగా అది, అది అని అంటూ ఉంటే జేబులో ఉన్న గన్ తీసి డాక్టర్ హెడ్‌కి పెట్టి నిజం చెప్పు అంటే మధు గారి గురించి చెప్తే అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు వాడికి చెప్పు అని రాధిక లేవడానికి ఎంత టైం పడుతుంది అని అంటే మత్తు ఇంజెక్షన్ వేశాం సార్ అని అంటే ఓకే బాబు కదలకుండా ఏదైనా అంటే బాబు నిద్రపోతున్నాడు సార్ ఇప్పుడే లేవడు అంటే అయితే వాడికి నేను చెప్పినట్టుగా చెప్పు అని అంటే డాక్టర్ ప్రాణభయంతో చెప్తానంటుంది. గాయత్రి పక్కన పడుకోబెట్టిన బిడ్డను చూస్తూ గాయత్రి గారు బామ్మగారు సంతోషంగా ఉంటారు. మధు గారితో గాయత్రి గారి నాళ్ళకి మనం కోరిక నెరవేరిందండి. మీకు ఒక బిడ్డని ఇవ్వకుండానే నా ప్రాణం పోగొట్టుకుంటానేమో అని అనుకున్నాను కానీ అని అంటూ ఉన్న గాయత్రి నుదుటిన ముద్దు పెట్టి ఇప్పుడు అలా మాట్లాడొచ్చా అని వాళ్ళ అమ్మ వైపే చూస్తూ ఇప్పుడు ఆనందమేనా అని అంటే నా కన్నయ్య అని బుడ్డి పాదాలకి ముద్దు పెట్టుకుంటుంది. మధు గారికి రాధి గారిని చూడాలనిపిస్తూ ఉంటే ఇప్పుడే వస్తాను అని రాధి రూమ్‌లోకి వెళ్ళాలి అనుకున్న
మధుకి రవిగాడు కనిపించి, నీ వల్లే నా భార్య, నా కొడుకు నాకు దూరం అయ్యారని ఏడుస్తుంటే, ఏయ్ పిచ్చివాగుడు వాక్క, అసలు ఏమైందని అంటే, అప్పుడే బయటికి వచ్చిన డాక్టర్, సారీ సార్, రాధిక గారు తన బిడ్డ అని అంటే, ఏమైంది నా రాధకి అని అంటాడు డెలివరీ టైంలో. అంటే డాక్టర్తో బాగానే ఉందని చెప్పారు కదా మీరు, నేను చూస్తాను అంటే డాక్టర్కి కంగారవుతుంది. రవిగాడు మధ్యలో కల్పించుకొని, నువ్వు కనిపించవు కదా, ఆ టెన్షన్, నువ్వు మాట్లాడిన మాటల వల్ల తనకి బీపీ పెరిగి ఇలా తన గుండె ఆగిపోయింది అని అంటే, మధు గారు నువ్వు రాధి అని ఏడుస్తూ బాబు అని అడుగుతాడు. డాక్టర్ ఏం చెప్పాలో అర్థం కాదు. రవి వైపు చూస్తూ ఉంటే తల్లి పాలకి గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి ఆ చిన్ని ప్రాణం అని మధు గారు దేవుడా అని అనుకుంటూ మళ్ళీ బాబుకి మీరు డబ్బా పాలు తాగించవచ్చు కదా, అసలు మీరు చెప్పేది నిజమా కాదా అని లోపలికి వెళ్ళి రాధి దగ్గరికి వెళ్తాడు. చలనం లేకుండా పడి ఉంటుంది. ఊయలలో బాబు నిద్రపోతున్నట్టు ఉంటే బాబు దగ్గరికి వెళ్తుంటే, ముట్టుకోకు, నీ వల్లే ఈరోజు ఇలా జరిగిందని ఏడుస్తూ, రాధి వాళ్ళ నాన్నగారు వస్తున్నారు వెళ్ళిపో అని అంటూ ఆయన ఇక్కడ చూస్తే తన కూతురికి జరిగిన అన్యాయం నీ భార్యకి అమ్మకి చెప్తే వాళ్ళు తట్టుకోగలరా, వెళ్ళిపో అని ఏడుస్తూ ఉంటే రాధి అని రాధిక గారిని చూస్తూ వెళ్ళిపోతాడు. హాస్పిటల్ వెనక్కి వెళ్ళి రాధికని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ, నేనే నీ ప్రాణాలు పోయేలా చేశాను, నేనే నేను అనుకున్న మాటలు అన్నాను, నన్ను క్షమించు రాధి, నీ గుర్తుగా నాకు నా బిడ్డని వదిలి నువ్వు ఈ లోకాన్ని వెళ్ళిపోయావా అని ఏడుస్తూ అంటాడు. అప్పుడే బామ్మ కాల్ చేయడంతో వస్తున్నానమ్మా అని అంటూ కళ్ళు తుడుచుకొని గాయత్రి గారి దగ్గరికి వెళ్తాడు. రవిగాడు పన్నిన కుట్ర నిజమని నమ్మి మధు గారు రాధిక తన బిడ్డ ఈ లోకంలోనే లేరని అనుకుని రాధిక గారిని అభిలో చూసుకుంటూ ఉన్నారు. అలా రాధిక ఒక కొడుకు మధు గారి దగ్గర గాయత్రి గారి బిడ్డగా పెరిగాడు. అతడే మన రావణ్ అభిరామ్. ఇక రాధిక గారిని ఆ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్నగారిని పిలిపించి మళ్ళీ రాధిక విషయం చెప్తే వాళ్ళ నాన్న, నువ్వు మధుని ఇంకా మర్చిపోలేదా అని అడుగుతూ ఉంటే రాధిక గారు అసలే బాధలో ఉంటారు, కవలలు పుడుతున్నారు అని. కానీ ఒక పాప పురిట్లోనే చనిపోయింది, బాబు మాత్రమే బ్రతికి ఉన్నాడు అని నమ్మిస్తాడు. ఆ బాధతో రాధిక గారు ఇక్కడ ఉండలేను నాన్న, మనం వెళ్ళిపోదాము అని అంటే, రవిగాడు చేయవలసింది ఇంకా అవ్వలేదు కదా, అందుకే నెక్స్ట్ వీక్ మీటింగ్ ఉంది, అది అయ్యాక వెళ్దామని వెళ్లకుండా చేసి వాడి పన్నాగాల్ని పన్నుతూ ఉంటాడు. అలా వారం గడుస్తుంది. ఒకరోజు రాధిక గారికి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. మీ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, సారీ, అతన్ని హాస్పిటల్ తీసుకుని వెళ్ళేలోపు అని అంటే, రవి లేడా అని అంటే, రవి సార్ మీటింగ్ పని మీద పూణే వెళ్ళారని అబద్ధం చెప్పిస్తాడు. రాధిక గారు ఒంటరి వారైపోతారు. నాన్న దూరం అయ్యాడు, కడుపులో బిడ్డను కోల్పోయింది. మధు గారి ప్రేమకి దూరమయ్యి అలా ఉండిపోతుంది. ఇక రవిగాడు ఆడింది ఆట పాడింది పాటగా వాళ్ళు ఉంటున్న భవనం వాడి భార్య పేరు మీద రాసేస్తాడు. వ్యాపారం మొత్తం ఒక నమ్మకస్తుడైన వాడికి రాసి ఫ్యూచర్లో ఆ కంపెనీకి ధీరాజ్నే సీఈఓ చేయాలని. అసలు రాధిక గారి నాన్న అంత సడన్గా ఎందుకు చనిపోయారు, ఎందుకంటే రవిగాడి నిజం స్వరూపం రాధి వాళ్ళ నాన్నకి తెలిసింది. ఆయన రవిగాడిని నిందిస్తే ఎవరికీ డౌట్ రాకుండా అతడి గొంతు నిలిపి అక్కడ వాడి మనిషితో సడన్గా గుండె నొప్పి వచ్చి అతను హాస్పిటల్ తీసుకువెళ్ళే లోపే చనిపోయారు అని రాధి గారికి చెప్పిస్తాడు. అసలే బాధలో ఉంది కదా, రవిగాడు ఏది చెప్తే అదే నిజమని నమ్మి వాడు ఎక్కడ ఏ పేపర్లో సైన్ పెట్టమంటే అక్కడ చేసేస్తుంది. అలా ఇండియాలో 6 నెలలు ఉంటారు. ఇక లండన్కి వెళ్ళాలని అనుకునే టైంలో రవిగాడు గుడికి వెళ్ళి వద్దామని చెప్పి వాడి ప్లాన్లో భాగంగానే అక్కడికి వాడి కూతురు విన్నీని, వాడి చెల్లి పిల్లలు గౌతమ్ ఇంకా ఖ్యాతిని కూడా తీసుకుని వచ్చి డ్రైవర్కి ముందే చెప్పి వాళ్ళని గుద్దేలా చేసి, వాళ్ళకి ఏమీ కాకుండా చిన్న చిన్న గాయాలు అయ్యేలా చేసి, వాళ్ళు అనాథలు అని మనతో తీసుకువెళ్దాం, విక్రమ్కి తోడుగా ఉంటారు మన పిల్లల్లాగా అని అంటే, పిచ్చిదానిలా వాడు చెప్పింది నిజమని నమ్మి విక్రమ్తో పాటు ఆ ముగ్గురు పిల్లల్ని లండన్ తీసుకుని వెళ్తారు. ఇండియాలో కంపెనీ, ఇల్లు అన్నీ వాడి భార్య ఇంకా వాడి కొడుకు సొంతమై వాళ్ళు మహారాణిలాగా ధీరాజ్ యువరాజులా వాళ్ళది కాని ఆస్తిని అనుభవిస్తున్నారు. మీరు అనుకోవచ్చు రాధిక అలా ఎలా అన్నీ నమ్మేసింది అని. కానీ ప్రేమ కోల్పోయి ఉన్న రాధిక ఒక బిడ్డని కూడా కోల్పోయి, ఒక వారం కాకముందే నాన్నని కూడా కోల్పోయి ఆమె అసలు ఏం ఆలోచించలేని పరిస్థితిలో ఉంది. అందుకే రవి తనకి ఒక తోడులా నీడలా భావించి అన్నీ వాడికి వదిలేసింది. వాడు కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాడు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా ఇప్పుడు మనం ప్రెజెంట్లోకి వచ్చేద్దాం. నిషి బర్త్డే డ్రెస్ కోసం నిధి, అభి ఇంకా ఖ్యాతి షాపింగ్కి వెళ్తారు. కథ ఇంకా ఉంది. గతం ఇక్కడితో అయిపోయింది. ఇక స్టోరీ అంతా ప్రెజెంట్లోకి నడుస్తుంది. ఈ స్టోరీ రెగ్యులర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి.
మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.